తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అదే సమయంలో టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి రాజు చేసినటువంటి వ్యాఖ్యలని ఇప్పుడు భారతీయ జనతా ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. ఇంతకుముందే ఒక వీడియో మనం పోస్ట్ చేసాం. తాజాగా దీని మీద టీటీడీలోనే మరొక సభ్యుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ఖండించారు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించిన 5125 సంవత్సరాలు అవుతుంది. కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో భగవద్గీత అంతర్భాగంగా భావిస్తారు. జీవనశైలి సమస్యల నుండి విముక్తి, ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలకి భగవద్గీత బోధిస్తుంది. ధర్మకర్తల మండలి సభ్యుడైన ఎంఎస్ రాజు భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, హిందువులు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. భగవద్గీత, రామాయణం, మహాభారతం హైందవ సంప్రదాయాల పవిత్ర గ్రంథాలు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో కూడా భగవద్గీతను గణేష్ ప్రతిమను తీసుకుని వెళ్లారన్నది మనకు తెలుసు. పిఎం కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు విదేశీ అధ్యక్షులకి పవిత్రమైన భగవద్గీతను అందించిన సందర్భాల్లోనే అట్లాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం మంచిది కాదు అంటూ హితబోధ చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు కూడా భగవద్గీతను అర్థం చేసుకోవాలని దానికి ఒక అర్హత కావాలి, ఆలోచన కావాలి. ఇలాంటి శుద్ధపూసలకు అర్థం కాదనేటటువంటి విషయం మేము కూడా గుర్తిస్తున్నాం. మీలాంటి శుద్ధపూసలు అర్థం చేసుకోలేరు. కేవలం భగవద్గీతను తప్పుగా చేసి మాట్లాడడం ద్వారా 4 చప్పట్లు కొట్టించుకుంటాం అనేటటువంటి భావంతో అవాకులు చవాకులు పేలితే సమాజం ఊరికే ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే గొప్ప ధార్మిక సంస్థలో పనిచేస్తూ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి సైతం ఇట్లా మాట్లాడడం భావదారిద్ర్యం. వెంటనే క్షమాపణ చెప్పాలి. స్వచ్ఛందంగా పాలక మండలి సభ్యుడిగా తప్పుకుంటే మీకు గౌరవం ఉంటుంది. మీ భావదారిద్ర్యాన్ని ఇతరుల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు రాజీనామా గనక చేయకపోతే సమాజమే మీతో రాజీనామా చేయిస్తుంది అంటూ తను వార్నింగ్ ఇచ్చుకొచ్చారు. శాసన సభ్యులు అయినంత మాత్రాన సరిపోదు, భగవద్గీత అర్థం కావాలంటే. భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే దానికి ఒక అర్హత కావాలి, ఆలోచన కావాలి. ఇలాంటి శుద్ధపూసలకు అర్థం కాదనేటువంటి విషయం మేము కూడా గుర్తిస్తున్నాం. ఇలాంటి శుద్ధపూసలు అర్థం చేసుకోలేరు. కేవలం భగవద్గీతను తక్కువ చేసి మాట్లాడడం ద్వారా 4 చప్పట్లు కొట్టించుకుంటాము అనేటువంటి భావంతో అవాకులు చవాకులు పేల్తే సమాజం ఊరికే ఉండదు. ఇది రమేష్ నాయుడు. భగవద్గీత నేటికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి దాదాపు 5125 సంవత్సరాలు నేటికి మనం పూర్తి చేసుకున్నాం. అలాంటి గ్రంథాన్ని కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో దానితో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మొన్న గౌరవ శాసనసభ్యులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఓవరాల్ టీటీడీ సభ్యుడయ్యుండి కూడా దేవుడి పట్ల పెద్దగా భక్తేం లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన స్పందిస్తారా, చంద్రబాబు గారు ఏమైనా చెప్పిస్తారా లేదో చూడాలి.